से मत करो क्योंकि वह भला है और उसकी करुणा सदा की है। आदि में वचन था, वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था। धन्य है वे जो दयावंत है क्योंकि उन पर दया की जाएगी। Bless the Lord, O my soul, and forget not all his benefits. Psalms 103:2. నేను మీ నోటి నిండా నవ్వు కలుగా చేస్తున్నాను. నేను బ్రతుకుదిన రెండు కృపాక్షం నా ఇంట వచ్చును చిరకాలం యోగమైనను నివాసం చేస్తాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతనంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతని నుండి వలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కీర్తనలు 133:1. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. కీర్తనలు 103:1. యెహోవాను నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలిచి సియోను కొండల వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకుందినట్లు భక్తిహీనుల రాజ్యము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయను, యథార్థ హృదయములకు మేలు చేయను. తమ అహంకార ద్రోవులకు తొలగిపోవాడని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 125:1-5. सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। किसने आकाश बनाया, किसने पृथ्वी बनाई, किसने आकाश बनाया, सर्वशक्तिमान प्रभु है।
స్తుతి 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 స్తోత్రం 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 ఏశానికి స్తోత్రం ఉన్నదుడానికి స్తోత్రం ఉన్నదుడానికి స్తోత్రం సవనదుడానికి స్తోత్రం స్తోత్రం దేవజన జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవజన వాక్యం చెప్పుచుండగా మా హృదయమైన పత్రం మీద రాసుకొని సహాయం దయచేయండి. మీ సన్నిధికి ఎవరైతే రాలేకున్నారో మీ సన్నిధికి నడిపించండి. ఎవరైతే మీ సన్నిధిలో అనారోగ్యం ఉన్నారో ముట్టి తాకి స్వస్థపరచండి. సందేశకు పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి. బుద్ధి జ్ఞానంతో నింపండి. వారు పాటలు పాడుచుండగా వాక్యం చెప్పుచుండగా మీరే తోడు నేను మని ఇచ్చిన ప్రార్థనలు క్షమించమని యేసు నామములో వేడుకొని పొందున్నాం పరమ తండ్రి ఆమేన్.